హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఆలు అండ్ మిల్ మేకర్ కాంబినేషన్ కర్రీ చేయబోతున్నాను. వెరీ రేర్, ఎవరు చేయరు, మేమైతే బాగా తింటాం ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్ ముక్కల్ని కూర చేసుకునే ముందు మిల్ మేకర్ ముక్కల్ని నీళ్ళు బాగా మసిలించుకొని అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలు ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేలోకి అవి అనేది మంచిగా వేడి నీళ్ళలో మెత్తగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆలు ముక్కలు వేసుకొని బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆ ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అవుతాయి. మూత లేకపోతే మెత్తగా అవ్వవు. మూత పెట్టుకున్న తర్వాత వచ్చేసి కొంచెం ఆ మిల్ మేకర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలిదిప్పుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్, సాల్ట్ అయితే స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం ద్వారా ముక్కలు మంచిగా మెత్తగా అవుతాయి. రైస్లో కూడా మంచిగా కూర అనేది కలుస్తుంది. లేకుంటే మీరు మూత పెట్టక ఉండుంటే సాల్ట్ వేయకపోతే కూర అనేది బాగా గట్టిగా వస్తుంది. తర్వాత అందులోకి మసాలాలు ఫ్రెండ్స్, వెల్లిపాయలు, ధనియాలు, కారము, జీలకర్ర అన్నీ కూడా, ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడిలాగా చేసుకొని ఆ కర్రీలోకి యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు మిక్సీ పడుతున్నప్పుడు. చూసారా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. మంచిగా అందులోకి కొంచెం షాజీరా వేసుకొని ఆ యొక్క పొడి చేసుకున్న ఆ మసాలా పొడి అనేది వెల్లుల్లి కారం అంటారు కదా, అది ముక్కలోకి యాడ్ చేసుకొని బాగా మంచి కలిపుకోవాలి. తిప్పుకొని ఇంకొంచెం ఆ వేడికే ఆ కారం అనేది కొంచెం మంచిగా వేడికి అనేది మగ్గిపోతుంది. తర్వాత ఇంకొంచెం సేపు అట్లా ఉండనిచ్చాలి. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టేసి అట్లా కొంచెం తిప్పుతూ ఉన్నట్లయితే కూర రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.